ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ సంబంధించి ఏవైతే థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు, స్టాక్ బ్రోకింగ్ యాప్స్ జెరోదా, గ్రోసో ఇటువంటి యాప్స్ అన్నిట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ గత 10 నెలలుగా 20 లక్షల మంది ఇనాక్టివ్ అయిపోయారట. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేశారు. ఎందుకని జరుగుతుంది? సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, అసలు ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో చెప్పడానికి ఇవాళ మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. యా మ్యామ్, సో మనం చూస్తున్నట్లయితే థర్డ్ పార్టీ యాప్స్ జెరోదా కావచ్చు, గ్రో కావచ్చు, అందరూ కూడా చాలా నమ్మకంగా చూస్తూ ఉంటారు. ఇటువంటి వాటిలో 20 లక్షల మంది అంటే చాలా పెద్ద మాట. సో ఎందుకని ఇనాక్టివ్ అయిపోయారు? అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? సో వీళ్ళందరూ ఏంటంటే డిస్కౌంట్ బ్రోకర్స్ అనొచ్చు. సో అంటే మనకి 2 రకాల బ్రోకర్స్ ఉంటారండి. అంటే బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ అంటారు. అంటే బ్యాంక్ నేమ్ తో వచ్చింది, లైక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్. వీళ్ళందరూ ఏంటంటే లైక్ ప్రీమియం బ్రోకర్స్ అని మనము అంటాము, లైక్ ట్రెడిషనల్ బ్రోకర్స్ అనొచ్చు. ఒకవైపు ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ బ్రోకర్స్. అంటే వీళ్ళకి ఏమి ఆఫీసెస్ ఏమి ఉండవు. సో యూ క్యాన్ హ్యావ్ ఓన్లీ త్రూ మీ కాల్స్ ద్వారా గానీ, కస్టమర్ కేర్ ద్వారా గానీ మీకు సర్వీసెస్ ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఒక యాప్ ద్వారా మీకు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా మనం బ్రోకరేజ్, మనల్ని ప్లాట్ఫామ్ బ్రోకరేజెస్ ఆర్ డిస్కౌంట్ బ్రోకర్స్ అని అంటాము. సో చాలా మంది అప్పట్లో వీళ్ళకే ఎక్కువగా చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేశారండి. ఎందుకంటే చాలా చార్జెస్ తక్కువ వెన్ కంపేర్ టు అదర్ ట్రెడిషనల్ బ్రోకర్స్ తో మనం కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా వరకు డిస్కౌంట్ తో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఆఫీసెస్ ఉండవు, ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా తక్కువ దీనికే ట్రేడింగ్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చేవాళ్ళు. సో అందరూ కూడా ట్రేడింగ్లు అనేవి అప్పటి నుంచే మొదలు పెట్టారు. వీళ్ళు 1 crore వరకు ట్రేడ్ చేసుకోండి, మీరు 1000 పే చేస్తే చాలు, ఇలాంటి ఆఫర్స్, రకరకాల ఆఫర్స్ తో వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఇవన్నీ, బట్ ఏంటంటే లాస్ట్ ఒక 8 months నుంచి మార్కెట్ సిచ్యువేషన్ ఏమీ బాగాలేదు, అది అందరికీ తెలుసు. సో మార్కెట్స్ అక్కడ నుంచి ఫాలో అవుతూ అంటే 26,277 నుంచి ఒకసారిగా 22,000 వరకు కూడా మార్కెట్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా స్ట్రగుల్ కూడా అవుతున్నాయి. సో వాల్టిలిటీ ఉనింది, తర్వాత స్టక్ అవుతున్నాయి, కన్సాలిడేట్ అవుతున్నాయి. సో దానికి చాలా రీజన్స్ అండి. ఒకవైపు ఎకానమీస్ కొంచెం స్లో డౌన్ అవ్వడము, గ్లోబల్ అన్సర్టనిటీస్, ఐదర్ వార్ రూపంలో గానీ, ట్రంప్ టారిఫ్స్ రూపంలో గానీ, గ్లోబల్ సిచ్యువేషన్స్ బాగా లేకపోవడము, అలానే కొంచెం వీక్ ఎర్నింగ్స్. అంటే మన ఇండియాలో కూడా చాలా ఎక్స్పెన్సివ్, మనకి మార్కెట్స్ లో కొంచెం అన్ని కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ తో ఆపర్చునిటీస్ తగ్గాయి స్టాక్ మార్కెట్ లో. అప్పుడు అంటే మనకి 22-23లో వచ్చినంత బూమ్ అనేది ఇప్పుడు లేదు, చాలా స్లో డౌన్ అయిందని. మనం దాదాపుగా ఒక 20 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి, అంటే డ్రాప్ అయిపోయారు. ఎగ్జాంపుల్ గ్రో నుంచి అయితే 6 lakh యూజర్స్, జీరోదా నుంచి 5,50,000 యూజర్స్, అలానే అప్ స్టాక్స్ నుంచి 3 lakh యాక్టివ్ యూజర్స్. ఇలా వీళ్ళందరూ కూడా బాగా వెళ్తుందని చెప్పి వింటున్నాం. అదేనండి, ఎందుకంటే వాళ్ళందరూ అసలు ఎందుకు వచ్చారు? ఫస్ట్ క్వశ్చన్, అందరూ ఎందుకు వచ్చారు? ప్రాఫిట్స్ కోసం వచ్చారు. ఒక టైంలో మంచి ప్రాఫిట్స్ అందరికి వచ్చాయండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీకు మంచిగా రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు అంత ఈజీ కాదండి. మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. ఆ మార్కెట్స్ బూమ్ లో ఉండేటప్పుడు, హైలో ఉండేటప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా దాదాపుగా ఒక 10-15% రిటర్న్స్ వచ్చేసేవి. ఇప్పుడు ఏంటంటే అంత కాంప్లికేటెడ్ అయిపోయింది. మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వెరీ మ్యూటెడ్ గా రిటర్న్స్ వచ్చేటప్పటికి ఇక్కడ అసలు ఏమి రిటర్న్స్ రావట్లేదని మళ్ళీ ఎవరైతే ఎస్పెషల్లీ ఈ షార్ట్ టర్మ్ లో గెయిన్స్ తెచ్చేసుకుందాము, 6 months లో ఇన్వెస్ట్ చేసేసి, పర్సనల్ లోన్లు తెచ్చేసి మార్కెట్ లో పెట్టేసి, ఒక రకమైన బూమ్ అండి ఆ టైం అంతా కూడా. ఎక్కడెక్కడి నుంచో మనీ అంతా తెచ్చేసి లోన్లు కూడా తీసుకొని మార్కెట్ లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే 6 months 1 year లో మనము డబుల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చారు. సో ఎప్పటి నుంచి అయితే ఈ రిటర్న్స్ రాకుండా మ్యూట్ అయిపోయాయో, సో అందరూ కూడా ఎవరైతే ఈ షార్ట్ టర్మ్ లో వచ్చారో వాళ్ళందరూ కూడా, షార్ట్ టర్మ్ వ్యూ తో వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు ట్రెడిషనల్ బ్రోకర్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, వీళ్ళ ద్వారానే కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఈ రకమైన చేంజ్ అనేది అయితే కనిపిస్తుందండి. ఒకవైపు ఏంటంటే సెబీ రెగ్యులేషన్స్ కూడా ఎప్పుడైతే సెబీ చెప్తుందో 92%, ఇప్పుడు రీసెంట్ గా కూడా అండి 92% డెరివేటివ్స్ లో చేసే వాళ్ళందరూ కూడా లాసెస్ లోనే ఉన్నారు. 100లో అంటే 10 మంది చేస్తే 9 మందికి లాస్లే వస్తున్నాయి.
ఒక్కరు మాత్రమే ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. సో ఈ డెరివేటివ్స్ అనేవి వాళ్ళు కూడా కొంచెం అంటే డిమోటివేట్ చేస్తున్నారు ట్రేడింగ్ మీద. సెబీ నుంచి కూడా చాలా వరకు అంటే చిన్న చిన్న ట్రేడర్స్ అందరినీ కూడా ఈ డెరివేటివ్స్ మార్కెట్ కి దూరంగా పెట్టేటట్టుగా వాళ్ళ యాక్షన్స్ గానీ, రెగ్యులేషన్స్ గానీ, రూల్స్ గానీ, మార్జిన్స్ ని పెంచేయటం కానీ ఇలాంటివన్నీ చేసేటప్పటికి చిన్న చిన్న ట్రేడర్స్ అందరికి ఈ డెరివేటివ్ మార్కెట్ యాక్సెస్ అనేది తగ్గిపోయింది. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పెట్టారు. సో దే వాంటెడ్ డిస్కరేజ్ ద ట్రేడింగ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద రీటైల్ ఇన్వెస్టర్స్, ఫర్ ద స్మాల్ ట్రేడర్స్ అందరికీ కూడా వీటికి యాక్సెస్ లేకుండా చేశారు. సో అందుకనే చాలా మంది వెళ్ళిపోయారండి. సో దిస్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఏం చేయాలి అంటే లైక్ చిన్న చిన్న ఇన్వెస్టర్స్, అదేనండి ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ అంటే ఎవరైతే నెలకి 10,000 ఇట్లా సేవ్ చేసుకోవాలి, లేదు 1 lakh రూపీస్ సేవ్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ లోకి అయితే ఎప్పుడు వెళ్ళకూడదు. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్. సో చిన్న ఇన్వెస్టర్స్ కి, రీటైలర్స్ కి, లేకపోతే స్మాల్ ఇన్వెస్టర్స్ కి, అలానే నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ ట్రేడింగ్ మీద ఈ డెరివేటివ్స్ స్ట్రాటజీస్, ఈ టెక్నాలజీ, వీటి గురించి అసలు పెద్దగా అవగాహన లేని వాళ్ళకి, ఎస్పెషల్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళకి ఈ ట్రేడింగ్ అనేది ఇస్ నాట్ ద రైట్ థింగ్. సో ట్రేడింగ్ లో ఉన్నారు అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, చాలా టెక్నాలజీ ఉండాలి, చాలా క్యాపిటల్ బేస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీకు ఒక అమౌంట్ పోయినా మీ పర్సనల్ లైఫ్, మీ ఫైనాన్షియల్ లైఫ్ ఇంపాక్ట్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ అలా అంతేగాని మీకు అది చాలా డే అండ్ అంటే మీ డైలీకి సంబంధించిన అమౌంట్ ని తెచ్చేసి, మీ లైవ్లీహుడ్ కి సంబంధించిన అమౌంట్ తెచ్చేసి ఈ స్టాక్ మార్కెట్ లో పెడితే మాత్రం దట్ ఈస్ రియల్లీ నాట్ గుడ్ ఫర్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ద పర్సనల్ ఫైనాన్సెస్ కూడా మంచిది కాదు అని గవర్నమెంట్ గమనించే ఇలాంటివన్నీ తీసుకొచ్చిందండి. దాని ఇంపాక్టే మనము ఇలా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఫుల్ టైమ్ జాబ్ అండి ట్రేడింగ్ అనేది. ఒక 2 hours లేకపోతే ఒక 2-3 hours కూర్చొని ట్రేడింగ్ చేసేసి డబ్బులు సంపాదిస్తామంటే అవ్వదండి. సో దిస్ ఈజ్ ఏంటంటే కంటిన్యూస్ గా అక్కడే దాని మీదే వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అది చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఈవెన్ కంటిన్యూస్ గా ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇంత కష్టంగా ఉంటే మీరు జాబ్స్ చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ ట్రేడింగ్ ఎలా చేస్తారు? సో అది మీకు ఒక ఛాలెంజింగ్ అయితే, మనీ, క్యాపిటల్ బేస్ ఒక ఛాలెంజ్, ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఛాలెంజ్, టెక్నాలజీ అనే ఛాలెంజ్, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏ టూల్స్, ఆల్గోస్, ఇన్నిటితో ఈ చిన్న ఇన్వెస్టర్స్ అయితే వెళ్ళకూడదండి. సో వీ డూ రికమెండ్ మ్యూచువల్ ఫండ్స్ వైపు రండి. అఫ్ కోర్స్ మీకు వెంటనే రిటర్న్స్ కనిపించవు, పేషెన్స్ అయితే చాలా ఉండాలి డెఫినెట్ గా. సో ఏం చేయాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, లేకపోతే ఏదైనా కొంచెం స్టాక్స్ ని డిమాట్ అకౌంట్ లో పెట్టుకొని బై చేసుకోవడం కానీ, ఇవే మంచిగా మనకి ఈక్విటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ వేస్ అండి, బట్ నాట్ ద ట్రేడింగ్. సో అవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ ఏదైతే మనకి డేటా వచ్చిందో ఆ డేటా కూడా ఇదే చెప్తుంది. ట్రేడింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ స్మాల్ రీటైలర్ అండ్ స్మాల్ క్యాపిటల్ బేస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ట్రేడింగ్ అనేది దూరంగా చెయ్యాలి అనే సెబీ అయితే డిసైడ్ అయిందండి. అంటే ఇప్పుడు వారు మరి ఎక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంతమంది తగ్గిపోయారు, సో మరి వాళ్ళందరూ మరి ఏం చూస్ చేసుకుంటున్నారు అంటే ట్రెడిషనల్ మెథడ్స్ అంటారా, లేకపోతే అసలు ఇంకా వదిలేసినట్టయినా వాళ్ళు? అసలు వీళ్ళందరూ ఎవరు అసలు ఇలా ట్రేడింగ్ కోసం వచ్చి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్న వీళ్ళందరూ మెంటాలిటీ ఏంటి అనుకుంటే, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ గా చూపించే వాళ్ళ, అంటే ఒక బెట్టింగ్ కాకపోతే ఇది ట్రేడింగ్ ని కూడా ఒక బెట్టింగ్ గా చూసుకుంటున్నారు, ట్రేడింగ్ ని కూడా ఒక స్పెక్యులేషన్ గా చూస్తున్నారు. అంటే ఎక్కడో దగ్గర ఆపర్చునిటీ, ఎక్కడ మనం షార్ట్ టర్మ్ మనీ సంపాదించవచ్చో అక్కడ అన్నిటిలో కూడా వీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. అక్కడ ఆపర్చునిటీ లేకపోగానే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో, ఎవరైతే ఇప్పుడు మనం వెళ్ళిపోయారని చెప్తున్నామో వీళ్ళందరి వ్యూ ఏంటంటే షార్ట్ టర్మ్ గా ఈ బెట్టింగ్ ద్వారా మనీ సంపాదించేద్దాము, ఓ 6 months లోనే మనీ డబుల్ చేసేసుకుందాము అనుకుంటూ ఆ మైండ్ సెట్ తో వచ్చిన వాళ్ళండి. బట్ ఇప్పుడు మార్కెట్స్ అయితే చాలా మెచ్యూర్డ్ అయిపోయాయి, చాలా టఫ్ అయిపోయిందండి, చాలా కాంప్లెక్స్ అయిపోయింది. ఇట్స్ నాట్ సో ఈజీ టు మేక్ మనీ ఇన్ ద మార్కెట్స్ రైట్ నౌ. నార్మల్ పర్సన్ కి అయితే డబ్బులు మార్కెట్ లో సంపాదించడం ఇప్పుడు అంత ఈజీ కాదు అనే విషయం తెలుసుకున్నారు. సో ఎగ్జిట్ అయిపోయారు. సూపర్ బామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో గైస్ అర్థమైంది కదా, మరి పెట్టుబడి చేసే ముందు సో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరందరూ కూడాను సో అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, సిప్స్ ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకోండి. అదే కనుక లార్జ్ స్కేల్ కనుక మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే దెన్ మీరు స్టాక్ మార్కెట్కి వెళ్ళొచ్చు. అది కూడా ప్రాపర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్తో మాట్లాడుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.